థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. మన మిస్టర్ ఇరానీ మామూలుగా లేదు, ఇక్కడ తాగితే అద్భుతం అమోఘం మామూలుగా లేదు. ఇరానీ చాయ్ అంటే మంచి ఫేమస్ హైదరాబాద్కి. ఇప్పుడు బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ తాగేది ఏంటంటే ఇరానీ చాయ్ టేస్ట్ చేస్తారు. కాకపోతే మనం ఎక్కడికో వెళ్ళి టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి అవుట్స్కట్లా ఇంత మంచి క్వాలిటీ తోటి ఇంత మంచి టేస్ట్ తోటి మన ఇరానీ చాయ్ మిస్టర్ ఇరానీ చాయ్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు మాకు షూటింగ్ ఇక్కడ దగ్గరనే తుక్కు కూడా మేమే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ తాగాలనేసి నేనైతే ఫిక్స్ అయిపోయినా. నేనే కాదు మా జబర్దస్త్ టీం అందరూ కూడా షూటింగ్ ఉన్నప్పుడు మేము ఇక్కడికే వచ్చి అయితే టేస్ట్ చేస్తాం అనేసి మన బ్రోక్ అయితే నేనైతే చెప్తాను. మీరందరూ కూడా రండి, ఎక్కడున్న మిస్టర్ ఇరానీ చాయ్ తాగండి. ఈ లోగం చూస్తేనే అర్థమైపోతుంది అందరికీ ఏంది అనేది. అందరికీ హాయ్ అండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మిస్టర్ టీ మన ఇరానీ చాయ్ని ఈరోజు గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది మన తుర్గాం జైల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రదర్స్ ఇద్దరికి అందరం గట్టిగా క్లాప్స్తో కంగ్రాచులేషన్స్ చెప్దామండి. నిజంగా హైదరాబాద్కి చార్మినార్ ఎలానో అదేవిధంగా ఇరానీ చాయ్ కూడా అలానే. మనకు హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, ఆ బిర్యానీ తర్వాత ఇరానీ చాయ్ కూడా అంతే ఫేమస్. నేను నిజంగా ఈ లొకేషన్ నాకు చాలా సుపరిచితం అండి. ఎందుకంటే ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు, పక్కనే తుక్కుగూడలోనే మా స్టూడియో ఉంటుంది, మా ఈటీవీ మల్లెమాల స్టూడియో. సో రెగ్యులర్గా వెళ్తుంటాం. చాలా రద్దీ ఏరియా, చాలా మంచి పాయింట్ బెటర్ డార్లింగ్స్ అని చెప్పా. నిజం చెప్పాలంటే ఏదైనా సరే సర్వీస్ అండ్ మాట తీరు, ఒక బిజినెస్ మంచిగా నడవాలంటే సర్వీస్, మాట తీరు, అదే మెయిన్గా టేస్ట్, ఆ మూడు ఇక్కడ పుష్కలంగా ఉంటాయి. అందులో ఎటువంటి డౌట్ లేదండి. అండ్ వచ్చిన ఎవరు కూడాను అసలు కొంచెం కూడా డిసప్పాయింట్ గారు, టేస్ట్ చూసి మళ్ళీ మళ్ళీ వస్తారు. అండ్ మా వాళ్ళ రిసీవ్నెస్ కానివ్వండి, మీకు కావాల్సినటువంటి పద్ధతిలో మా సర్వీస్ కూడా అలానే ఉంటుంది. సో అందరు వినియోగించుకోండి. అండ్ మా బ్రదర్స్కి మరొకసారి మీ అందరి తరపున మా తరపున కూడాను కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రదర్స్, ఆల్ ది బెస్ట్. వాస్తవానికి నేను ఇంత బాగుంటా అనుకోలే. ఇక్కడ పరిసరాలు కానీ ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఎలా ఉందంటే, నేను వెళ్తాను ఆ బార్ షాప్కు, ఆ బార్ షాప్ కంటే బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఇరానీ చాయ్. ఇరానీ అంటేనే మామూలుగా ఉండలేదు హైదరాబాద్లో, అసలు మీకు తెలియంది కాదు. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక్కొక్కటి టీ పాయింట్ కడిపోతే టీయే దొరుకుతుంది, ఇంకో కాఫీ అది సంథింగ్. ఇక్కడికి వస్తే మా మిస్టర్ కోకో ఆట, చాట్ ఆట, సమోసా ఆట, చీనీ ఆట, మోమో ఆట, వామ్మో ఆట అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వస్తే అదే తెలిసే, ఇక్కడికి వస్తే ఇంకొక అడిగి పోని అవసరం లేదు. అంత బాగా చాలా చక్కగా ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం, ఇంత చక్కటి కార్యక్రమం మమ్మల్ని ఇన్వైట్ చేయడం అనేది మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఏంటంటే తెలుసా, ఇలాంటికి వస్తే ఆనందంగా ఆస్వాదించాలి. మా జబర్దస్త్ వస్తే చూసేవాళ్ళు కూడా ఆనందిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం మమ్మల్ని పిలిచినందుకు ఎస్పెషల్ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికి కంగ్రాచ్యులేషన్ చెప్తానా. వేసుకోండి, వేసుకోండి ఒకసారి. మీరు వేసుకోండి, నేను పక్క పోయి పెగ్గేసుకొని వస్తా. థ్యాంక్ యూ. పెగ్ అంటే ఏ పెగ్గు? ఇరానీ చాయ్ పెగ్గు. అండి ఎలా ఉన్నారు అందరూ? నిల్చొని ఉన్నారు. జాన్ చెట్టు కాస్తాయి జాంకాయలు, ఆ పాట అందరూ విన్నారు కదా. ఇప్పుడు ఈ టీ తాగిన తర్వాత ఇరానీ కేఫ్లో దొరుకుద్ది ఇరానీ చాయ్ అని పాడుకుంటారు. చాలా బాగుందండి టీ. ఇందాక రాజమౌళి చాలా బాగా లేదు, కప్పుడే ఇచ్చారు, ఇంకెక్కువ ఇస్తే బాగుండు అనుకుంటున్నాను. రేపు జర్మనీ వెళ్తావా నువ్వు? జర్మనీ వెళ్తావా? కారులో అసలు మాట్లాడట్లేదు ఏంటని చూసా. కానీ ఇక్కడికి పోయి టీ తాగిన తర్వాత కిక్ ఎక్కేసినట్టు మొత్తం పేర్లని చెప్పేస్తున్నాడు. అంత కిక్ ఎత్తుందండి టీ. నాకు బేసిక్గా టీ అలవాటు లేదు, చాలా తక్కువ తాగుతాను. కానీ 2 టీలు తాగాను. చాలా బాగుంది. మీరు కూడా వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి కాదు 10 సార్లు టేస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంత బాగుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. ఎండాకాలంలో తినాలి మామిడికాయ, ప్రతిరోజు తాగాలి ఇరానీ ఛాయ. ఒక్కసారి మీరు ఒకసారి, ఎండాకాలంలో తినాలి మామిడికాయ, ప్రతిరోజు తాగాలి ఇరానీ ఛాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అన్న. మిస్టర్ ఇరానీ చాయ్ గ్రాండ్ ఓపెనింగ్ చేశారు ఇక్కడ. సో ఈ ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచినందుకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఇలాంటి ఇంకా బ్రాంచ్లు ఓపెన్ చేయాలి, దానికి కూడా ఓపెనింగ్కి మమ్మల్ని పిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మనకి ఎక్కడైనా ఇరానీ చాయ్ తాగేటప్పుడు మనం నిలబడి తాగాల్సిన అవసరం లేదు. వెనక మంచి వ్యూ ఉంది. మనకి ఏంటంటే మంచిగా కూర్చోవచ్చు, ఈత చెట్ల మధ్యలో కూర్చొని మంచిగా చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ చాయ్ తాగొచ్చు. మిస్టర్ ఇరానీకి వచ్చేసరికి మనము అవుట్లెట్స్ మనం బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన 2 monthsలోనే more than 50 అవుట్లెట్స్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగిందండి.
అండ్ మేము స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్న మా ఇంటర్నల్ మేనేజ్మెంట్తో ఉన్న టీమ్ సపోర్ట్ తోటి బై ద ఎండ్ ఆఫ్ 2024 మన ఇండియాలో ఉన్న ఏదైతే టీ ఫ్రాంచైజింగ్ కంపెనీస్ ఉన్నాయో అన్నిటినీ బీట్ చేసి మన మిస్టర్ ఇరానీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మిస్టర్ ఇరానీయే ఉంటుంది అని మేము 100% హార్ట్ఫుల్గా చెప్తున్నామండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, మా కస్టమర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి, అంటే మేము ఏదో ప్రీ ప్లాన్డ్గా 1 మంత్ ఆ 2 మంత్స్ ముందు ఇన్విటేషన్ ఇవ్వలేదు. జస్ట్ 2 డేస్ ముందు ఇన్విటేషన్ ఇస్తే యాక్సెప్ట్ చేసి అంత బిజీ షెడ్యూల్లో మా కోసం మీ టైం కేటాయించి ఇక్కడికి వచ్చిన జబర్దస్త్ టీం అందరికీ హార్ట్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరికీ తెలుసు, మేము ఏదైనా మా మిస్టర్ టీ నుంచి ఏదైనా వచ్చింది అంటే ఇక దానికి తిరుగుండదు, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఈసారి కూడా మా బ్రాండ్ ఏదైతే మేము సెకండ్ బ్రాండ్గా మా బ్రాండ్ ఏదైతే మిస్టర్ ఇరానీ లాంచ్ చేశామో జస్ట్ 60 డేస్లో మోర్ దెన్ 50+ అవుట్లెట్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అండ్ నేను చెప్తున్నాను, విత్ ఇన్ ద మంత్స్ అంటే ఒక 4 to 6 మంత్స్లో పాన్ ఇండియా లెవెల్లో టీ అన్నా ఇరానీ టీ అన్నా గుర్తొచ్చేది మిస్టర్ టీ, మిస్టర్ ఇరానీ మాత్రమే ఉంటుందండి. అండ్ మా గ్రోత్ ఎలాగైతే ఉంటుందో మేము మా గ్రోత్తో పాటు మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు టీ అనేది ఫుడ్ రిలేటెడ్, అంటే మనం కన్జ్యూమ్ చేసేది కాబట్టి ఏదో ఇవ్వాలి దాంట్లో 4 రూపాయలు సంపాదించుకోవాలి అన్నట్లు కాకుండా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా హెల్తీగా ప్రొవైడ్ చేయడం కోసం ఏవైతే జాగ్రత్తలు కావాలో, ఏవైతే మెజర్మెంట్స్ కావాలో అవన్నీ మేము ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామండి. జనాల్లో చాలామందికి ఇరానీ టీ అనగానే ఏదో కలుపుతారన్న భ్రమ ఒకటి ఉంటుంది. సో సింప్లీ నేను రెడ్డి కమ్యూనిటీకి బిలాంగ్స్ అండి. మాది టీ కూడా మీకు అక్కడ ఓపెన్గా పెడుతున్నాం, మీరు చూసుకోవచ్చు అండి. మేము ఏమీ కలపం, ప్యూర్ న్యాచురల్గా మిల్క్ అండ్ టీ పౌడర్తో మాత్రమే చేస్తున్నాము. ఎవరికేం డౌట్ ఉన్నా మీరు 24 hours అక్కడ స్టాండ్ అయ్యి మీరు చూసుకోవచ్చు అండి. మేము ఎందుకంటే మా బిజినెస్ గ్రోత్తో పాటు ప్రతి ఒక్కరి హెల్త్ కూడా, ప్రతి ఒక్కరు మీరు మంచిగా ఉంటేనే ఇంకొక 10 times మా దగ్గరికి వచ్చి ఇంకొక 10 times మా టీ తాగుతారు. కాబట్టి మేము దాని మీద మోర్ కాన్షియస్గా, మోర్ ఫోకస్డ్గా ఉన్నాము. అండ్ ఇక్కడ ఫ్యూ పీపుల్ ఇక్కడికి వచ్చి చాలా, నేను ఇప్పుడు ఒక 1 hour నుంచి చూస్తున్నాను, hundreds of people వస్తున్నారు ఇక్కడ మా టీ అనేది తాగడం జరుగుతున్నది. మీకు ఎవరైనా సరే ఇక్కడ మా టీ ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే ఒకసారి మీ వాల్యుబుల్ సజెషన్స్ కానివ్వండి, మాకు సజెషన్స్ కానివ్వండి, మీ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ యూ కెన్ కమ్ అండ్ షేర్ అండి. ఇరానీ చాయ్ ఇప్పుడు వాళ్ళు బ్రాంచ్ ఓపెన్ చేసుకున్న కాబట్టి వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, ఓకే. వాళ్ళు మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము మాట్లాడతాం, ఓకే. పబ్లిక్ నుండి కూడా మీకు ఎలా అనిపించింది, ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు, ఏ రకంగా ఉన్నాయి, ఇదివరకు ఉన్నటువంటి టీ స్టాల్ ఎలా ఉన్నాయి, ఇది ఎలా ఉంది డిఫరెంట్గా అనేది మీ నుండి పబ్లిక్గా వచ్చి మాట్లాడాల్సిందే స్వాగతం. ప్లీజ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మీ గుడ్ నేమ్? రాజమౌళి గారు. సార్ నా పేరు జానీ అండి, విజయవాడ అండి. మాది జానీ గారు విజయవాడ నుండి వచ్చారు. వారి మాటల్లో మనం ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇవాళ ఏదో ఫంక్షన్ నుండి విజయవాడ నుంచి వచ్చానండి. ఈ పక్కనే ఓయో రూమ్స్లో రూమ్ తీసుకున్నాను. పొద్దున ఒకసారి వచ్చాను ఇటువైపు, అప్పటికి ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చా నేను టీ తాగానండి. మామూలుగా మాకు విజయవాడలో ఏంటంటే చాయ్కి స్పెషల్ ఇరానీ చాయ్ అని పేరు అంటే మాకు అక్కడ ఉన్నాయి బోర్డులు ఇరానీ చాయ్ అని. కానీ ఇంత బ్యూటిఫుల్గా, ఇంత మంచిగా నేను తాగాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవరు సార్ ఓనర్ దీనికి పేరండి? మీ పేరు? నవీన్ గారు. గుడ్ లక్, బెటర్ లక్. అంటే తర్వాత మీరు ఇందాక ఏదో చెప్పారు 50 outlets ఓపెన్ చేశామని. 50 కాదు సార్, 500 చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజే కాదండి, లాస్ట్ 2 months నుంచి వీళ్ళకి రెగ్యులర్ కస్టమర్ని. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ పాన్ ఇండియా లెవెల్లో ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ఆయన కాన్సెప్ట్కి మనందరం కూడా దోహదపడి బిజినెస్ అప్డేట్ కంపల్సరీ ఇవ్వాలండి. చాలా అద్భుతంగా ఉంది, టీ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ నవీన్ రెడ్డి. హాయ్ అండి. ఇట్లా నడుచుకుంటూ పోతుంటే కొత్తది డ్రైవింగ్ ఓపెన్ చేశారు, పొన్లీ ఒకసారి ట్రైల్ వేద్దామని వచ్చినాము ఇక్కడ. కానీ ఇక్కడ చూస్తే చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ బర్గర్ ట్రై చేసినాం, బాగుంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి, పానీపూరి అన్నీ, షవర్మా అన్నీ ఉన్నాయి, కానీ బాగుంది. ఇట్స్ నైస్. నేను మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను. ఫుడ్ అయితే ఇక్కడ చాలా సూపర్ ఉంది. టీ కూడా ట్రై చేసాము, ఇంకా సూపర్ ఉంది. ఇక్కడ అంబియన్స్ అయితే మనం ఫ్రెండ్స్తో వచ్చి ఈవినింగ్ అంతా స్పెండ్ చేసి వెళ్ళొచ్చు, సూపర్ ఉంది. టీ చాలా రుచిగా ఉంది. సాయంత్రం ప్రతిరోజు మనం తాగే టీకి ఈ టీకి చాలా తేడా ఉంది. ఇరానీ చాయ్ చాలా బాగుంది. ఇక్కడ సాయంత్రం చూడడానికని వస్తే అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కటి పిల్లలకు కావాల్సిన స్నాక్స్ కానీ, టీ కానీ
ఇంకా వేరే వేరే ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర దొరకడం, అది ఈ ఏరియాలో రోడ్డు మీద ఉండడం అనేది చాలా అరుదు. ఈ దారిలో సాగర్ రోడ్లో పోయే దారిలో ఎక్కడ కూడా ఇలాంటి ఇన్ని ఫెసిలిటీస్ అన్నీ ఎక్కడ లేవండి. ఇక్కడికి వస్తే మాత్రం అన్నీ దొరుకుతున్నాయి, స్వీట్ అండ్ హాట్ అన్నీ ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్ అన్నీ. పిల్లలందరూ వచ్చి ఎంజాయ్ చేయడానికి ఫుడ్ కోర్ట్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇంటి వచ్చిన ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే నేను నా ఫ్యామిలీతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇది ఆల్ ది బెస్ట్. ఇంకా ఇది బాగా డెవలప్ అయిపోయి ఇంకా కొన్ని ఏరియాలకు చాలా ఏరియాలు విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. Actually, we study in the TICS college, so there was not such a place where we could sit together and have some good time. So this is a very good thing that happened. So there are many options available, not just that we have tea. We can sit here, and it's good that we have so many options, good ambience, and looking forward to spend some more time and make some good memories here. And it seems very beautiful and we are really excited for it. And we tasted the tea, it's delicious. మిస్టర్ ఇరానీ లాగానే మిస్టర్ పర్ఫెక్ట్ టీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది ఓల్డ్ సిటీలో తాగినట్టుంది, కొంచెం ఇరానీ టేస్ట్ ఉంది, బాగుంది టీ. మా మమ్మీ ఇంట్లో టీ చేస్తుంది కానీ బయట తాగా నేను, కానీ ఇక్కడ పబ్లిక్ రాని వచ్చిన టీ చాలా బాగుంది. ఇది మాకు ఇంతకుముందు ఇట్లాంటి ఐటమ్స్ కావాలంటే బేన్ రెడ్డి గోనసరిపురం అట్లా పోయేటోళ్ళం, ఇప్పుడు ఈ ఎంజిఆర్లో అయ్యింది, హ్యాపీ మాకు. మిస్టర్ ఇరానీ చాయ్ పెట్టారు, చాలా బాగుంది. ఇంకోటి హైవే పైన ఎక్కడ వెళ్ళాలంటే చాయ్ తాగాలంటే చాలా ఇబ్బందిగా ఉండే, ఇక్కడ పెట్టి బెస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద చాయ్ చాలా బాగుంది ఇరానీ చాయ్. ఇది మిస్టర్ ఇరానీ చాయ్ అండి, ఇప్పుడు తాగుతున్నది, టేస్ట్ బాగున్నది. ఈ ఏరియాలో కొద్దిగా మనకు ఫుడ్ కోర్ట్ వైజ్గా తీసుకుంటే ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా పడ్డది, బాగుంది. సిట్టింగ్ ఏరియా అంబియన్స్ అంతా చాలా బాగుందండి. తుర్కెంజాల్లో మిస్టర్ ఇరానీ అని ఫుడ్ కోర్ట్ పడింది. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, మిస్టర్ కాఫీ, మిస్టర్ చికెన్, మిస్టర్ పిజ్జా, ఇలాంటివి చాలా ట్రై చేయొచ్చు. మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని ఇక్కడ చాలా అంబియన్స్ కూడా చాలా బాగుంది. మిస్టర్ ఇరానీ చాయ్ సూపర్ ఉంది, 5 out of 5. మిస్టర్ ఇరానీ చాయ్ తుర్కెంజాల్లో కొత్తగా పడింది, చాలా అంబిషన్స్ కొత్త ఉన్నాయి. మిస్టర్ పిజ్జా, మిస్టర్ బర్గర్, మిస్టర్ మోమోస్ కూడా వస్తున్నాయి. అసలు తుర్కెంజాల్లో మోమోస్ అనేది ఎక్కడ దొరకదు, పర్ఫెక్ట్. యూ హ్యావ్ టు ట్రై విత్ యువర్ ఫ్రెండ్స్. మిస్టర్ ఇరానీ సూపర్. మిస్టర్ ఇరానీ దగ్గర చాయ్ మాత్రం బాగుంది భయ్యా టీ. మా ఏరియాలో ఇట్లా మంచి టీ అంటే ఇంత ఇది ఎక్కడ లేదు, మరి చాయ్ చాలా సూపర్గా ఉంది. కొత్తగా మిస్టర్ ఇరాన్ టీ అని కొత్తగా పడింది తుర్కెంజాల్లో, బ్రాహ్మణపల్లి రోడ్ దగ్గర. ఇక్కడ టీ చాలా బాగుంది, చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. మా ఏరియాలో కొత్తగా మిస్టర్ ఇరాన్ చాయ్ షాప్ ఓపెన్ అయింది, అందులో చాయ్ చాలా బాగుంది. టీ చాలా బాగుంది, టీ చాలా టేస్టీగా ఉంది, రిఫ్రెష్మెంట్గా ఉంది. ఇది మన కొత్తగా ఓపెన్ చేశారు డ్రైవ్ మిస్టర్ ఇరానీ అని చెప్పేసి తుర్కయాంజాల ఎదురుగా. టీ అయితే చాలా టేస్టీగా ఉంది, బాగుంది. మిస్టర్ ఇరానీ ఈ ఏరియాలో ఎక్కడ లేదు, చాలా టేస్ట్ బాగుంది. చాయ్ చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా స్టాల్ కూడా ఓపెన్ చేశారు, చాలా స్పేసెస్ కూడా ఉంది. లోపల కూర్చొని తాగడానికి విశాలంగా, అంటే వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని చాయ్ తాగి ఉన్నంతసేపు హ్యాపీగా ఫీల్ కావచ్చు. ఇక్కడ చూసే వరకు మిస్టర్ ఇరానీ చాయ్ అని ఇచ్చారు, చాలా మంచి టేస్ట్ ఉంది. ఈ చుట్టుపక్కల యాంజాలో ఇలాంటి టేస్ట్ ఇక్కడనే అథెంటిక్గా ఉన్నది, చాలా మంచి అనిపించింది. సో వేరే చోట కూడా చాలా చోట్ల తాగంటే కానీ ఇక్కడ మాత్రం కొంచెం స్పెసిఫికేషన్గా ఉన్నది, టీ చాలా బాగున్నది. మిస్టర్ ఇరానీ చాయ్ ఎంజాల్లో పడటము అందరికీ అందుబాటులో యోగ్యం. సాగర్ ఇంకోటి బెంగళూరు జంక్షన్కు చాలా దగ్గరలో ఉండటం అందరికీ అందుబాటులో ఉంది. చాయ్ కూడా చాలా టేస్టీగా ఉంది, కొత్తగా పడ్డందుకు అందరికి చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎంజాల్ చౌరస్తాలో మిస్టర్ ఇరానీ చాయ్ చాలా టేస్ట్గా ఉంది. ఇరానీ చాయ్ చాలా బాగుంది, అంటే ఇలాంటి చాయ్ ఇంకెక్కడ తాగలేదు మేము, ఇంతవరకు ఎక్కడ తాగినా సరే టేస్ట్ రాలేదు, బాగుంది. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు, అందరూ సూపర్గా ఉందని అంటున్నారు.